హలో గాయ్స్, ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఆల్రెడీ మనం 5 లెసన్స్ వరకు కంప్లీట్ చేసామండి బయాలజీ. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మనం కవర్ చేయడం జరిగింది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రెస్పిరేషన్ అండి. ఊపిరి పీల్చడం, వదలడం. ఇది ఒకటే కాదండి, మనం ఎలా ఊపిరి పీలుస్తున్నామో మొక్కలు కూడా అలాగే ఊపిరి పీలుస్తాయి. సో వాటి కోసం కూడా మనం చెప్తాము. అలాగే మొక్కల్లో జరిగే ఫోటోసింథసిస్, మనుషుల్లో జరిగే రెస్పిరేషన్, సో మనిషి ఆక్సిజన్ తీసుకోవడం, మొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, ఇలాంటి విషయాలెన్నో మనం చూద్దాం. అలాగే ఏరోబిక్, ఎనరోబిక్ అంటే ఏంటి, రెస్పిరేషన్లో రకాలు ఏంటి, రెస్పిరేషన్ వల్ల మనకి లోపల ఏ ఏ ఫంక్షన్స్ జరుగుతున్నాయో కూడా మనం చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, మరి సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. సో అసలు రెస్పిరేషన్ అంటే ఏంటండి? ఊపిరి అంటే మనం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తే దాన్ని మనం రెస్పిరేషన్ అంటాం. యాక్చువల్గా రెస్పిరేషన్ అనేది ప్రతి ఆర్గానిజంలో జరుగుతుంది. ఆల్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్లో జరుగుతుంది, యానిమల్స్లో జరుగుతుంది, ఓకేనా, మనలో జరుగుతుంది, ఓకేనా. సో ఆల్ ఆర్గానిజమ్స్లో మనకి రెస్పిరేషన్ అనేది జరుగుతుందన్నమాట. అయితే మనకి రెస్పిరేషన్ అనేది ఏంటంటే, రెస్పిరేషన్ ఎనర్జీ రిలీజ్డ్ అవుట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రెస్పిరేషన్ వల్ల మన బాడీ లోపల ఏం జరుగుతుందంటే, ఫుడ్ మెటీరియల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుందండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. ఫుడ్ మెటీరియల్ వాజ్ బ్రేక్ డౌన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ రెస్పిరేషన్లో ఉండే ఫంక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫుడ్ మెటీరియల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. అయితే లోపల ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మొక్కకి ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. అలాగే దానికి ఇంకేం కావాలి? వాటర్ కావాలి. సో అలాగే దానికి సన్లైట్ ఇవన్నీ కావాలి కదా. సో ఇవన్నీ ఉంటే అది మనకి ఏముంటుంది? C6H12O6, అలాగే మనకు ఆక్సిజన్. అంటే మొక్క ఇవన్నీ తీసుకొని అది ఏం చేస్తుంది? మనకి గ్లూకోజ్ని ఇస్తుంది, అలాగే ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ C6H12O6 అంటే ఇక్కడ ఏంటిది? గ్లూకోజ్. ఇదేంటండి? గ్లూకోజ్. ఇదేంటి? ఆక్సిజన్. మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, వాటర్ తీసుకొని, ఎనర్జీ తీసుకొని, ఇట్ ఈస్ ఎండోథెర్మిక్ రియాక్షన్. యాక్చువల్గా మీకు ఎండోథెర్మిక్ అంటే 2 రియాక్షన్లు ఉంటాయి. ఎగ్జోథెర్మిక్ అంటే ఎనర్జీ బయటకు వదిలేయడం, ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీని తీసుకోవడం, ఓకేనా, కన్జ్యూమ్ చేసుకోవడాన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటారు. అయితే ఈ విధంగా మొక్క ఇవన్నీ తీసుకొని మనకి ఏమిస్తుంది? గ్లూకోజు, ఆక్సిజన్ని ఇస్తుంది. నెక్స్ట్, సో ఈ విధంగా గ్లూకోజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ మనకి 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది మనకి వస్తుందన్నమాట. అంటే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట 1 గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అసలు మొక్కలు చేసే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏంటి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు మొక్కని మనం చూసినట్లయితే ఇది ల్యాండ్ అనుకుందాం, ఓకేనా. ఒక మొక్క తన వేర్ల నుంచి ఏం అబ్జర్వ్ చేస్తుంది? ఇప్పుడు ఒక మొక్క ఉందండి, ఓకేనా, ఇది ఒక మొక్క, ఓకే. నేను ఫోటోసింథసిస్ ప్రాసెస్ చెప్తున్నాను. చిన్నప్పుడు 6వ తరగతి నుంచి మనం నేర్చుకునే ఉంటారు మీరు అందరూ కూడానా. కాకపోతే ఒకసారి మళ్ళీ మీ అందరికీ అది గుర్తు చేయడానికి నేను ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను, ఓకేనా. సో బోర్గా ఏం ఫీల్ అవ్వద్దు. సో చిన్న ఫన్నీగా చెప్తాను, ఓకే. సో అయితే మనకి ఇది ఏంటండి? లీవ్స్, ఓకేనా, ఆకులు. ఇదేంట్రా బాబు, నువ్వు నాకు తెలిసిన విషయం చెప్తావు, అది ఆకని ఎవరికైనా తెలుసు అని చెప్తావు అనుకోవచ్చు. బట్ లీవ్స్లోని మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీస్ ఆర్ ద ఫుడ్, లేదంటే కిచెన్ అంటారన్నమాట. అంటే యాక్చువల్గా ఫుడ్ అంతా వచ్చేది లీఫ్లోకే మాట. సో లీఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి. సో మొక్కలో ఉండే మొత్తం న్యూట్రిషన్ కూడా, ఫుడ్ అనేది కూడా సింథసిస్ అయ్యేది ఎక్కడ అంటే మేక్ అయ్యేది ఎక్కడ అంటే అది లీఫ్లోనే. సో ఈ లీఫ్లోనే మనకు ఇంకోటి ఉంటుంది, దాన్నే స్టొమాటా అంటారు. టొమాటా కాదండి, స్టొమాటా. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే చూడండి, గీస్తున్నాను చూడండి. ఇలాగ ఒక పిక్కలాగా ఉండి దీని చుట్టిలాగా కన్నాలు ఉంటాయి, ఈ మధ్యలో ఖాళీ ఉంటుందన్నమాట. వీటిని గాడ్ సెల్స్ అంటారు. వీటిని ఏమంటారు? గాడ్ సెల్స్ అంటారు. ఈ మధ్యలో ఉన్న ఖాళీనే స్టొమాటా అంటారు, ఓకే. సో గాడ్ సెల్స్ మాట. ఎందుకు సార్ ఇది ఏంటంటే, ఆక్సిజన్ని బయటికి వదలడం, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడం, CO2ని లోపలికి తీసుకోవడం, అలాగే దీని నుంచే వాటర్ను కూడా బయటికి రిలీజ్ చేయడం, వాటర్ వేపర్ని బయటికి రిలీజ్ చేయడం చేస్తుందన్నమాట. అందుకే ఈ స్టొమాటాని ఏమంటారంటే నోస్ ఆఫ్ ది ప్లాంట్ అంటారు. ఈ స్టొమాటాని ఏమంటారు? నోస్ ఆఫ్ ది ప్లాంట్ అని
అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా నేను లీఫ్ గురించి ఎందుకు చెప్పాను? కిచెన్ ఆఫ్ ది ప్లాంట్, బికాజ్ ఫుడ్ అంతా వెళ్ళేది అక్కడికే. ఓకేనా? మరి రూట్స్ ఏం చేస్తాయి ఇక్కడ? మరి రూట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ రూట్స్ అనేవి దే అబ్జర్వ్ ది వాటర్ అండ్ మినరల్స్. మన భూమిలో నుంచి ఇవి ఏం చేస్తాయి అంటే ఇలా చిన్ని డాట్ల కింద ఈ రూట్స్ ద్వారా ఈ స్టెమ్లోకి పంపిస్తుంది అన్నమాట. ఈ స్టెమ్ ద్వారా వచ్చి ఈ ఆకులోకి వచ్చి ఇక్కడ ఫుడ్ మేకింగ్ అవుతుందన్నమాట. ఓకేనా? అందుకే రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మొక్క మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది. అలాగే మరి అసలైన పాయింట్ నేను రాయలేదు, ఏంటి మన సూర్యరాజా. మరి ఈయన దగ్గర నుంచే కదా లైట్ వచ్చేది మనకి. ఈయన దగ్గర నుంచి లైట్ వస్తుంది. ఈయన దగ్గర నుంచి సన్లైట్ తీసుకొని అప్పుడు మొక్క మనకి ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్ ప్రాసెస్ని చేస్తుంది. ఫోటో అంటే లైట్, ఫోటో అంటే ఏంటి? లైట్. సింథసిస్ అంటే మేకింగ్. ఓకేనా? సింథసిస్ అంటే మేకింగ్, అంటే టు కంబైన్. యాక్చువల్గా ఏమంటారంటే టు కంబైన్ అని అర్థం. టు కంబైన్ అంటారు, సింథసిస్ అండ్ మేకింగ్. సో ఈ విధంగా అన్నమాట. అయితే సూర్యరాజు దగ్గర నుంచి లైట్ని తీసుకొని ఆ లైట్ వెలుతురికి ఏం చేస్తుంది అంటే తను ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేసుకొని ఇట్ మేక్ ఇట్స్ ఓన్ ఫుడ్. ఎవరి మీద డిపెండ్ అవ్వదు, తన ఫుడ్ని తానే క్రియేట్ చేసుకుంటుంది. అందుకే ప్లాంట్స్ని ఏమని పిలుస్తాం? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాము. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఆటోట్రోపిక్ అంటే ఆటో అంటే సెల్ఫ్, అంటే తనకు తానుగా భోజనం, న్యూట్రిషన్ ఫుడ్ తనకు తానుగా భోజనాన్ని క్రియేట్ చేసుకుంటుంది. మరి మన మనుషులు మొక్కల మీదే డిపెండ్ అవుతున్నాం, జంతువులు మొక్కల మీదే డిపెండ్ అవుతున్నాయి. అంటే ఇండైరెక్ట్గా జంతువులు మనుషులు ఇవన్నీ కూడా మొక్కల మీదే డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి మనుషుల్ని జంతువుల్ని ఇక్కడ ఏమంటామంటే హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. హెటెరో అంటే మీనింగ్ అదర్. ఓకేనా? సో అది మొక్కల నుంచి మనకి మీకు తెలుసు ఇప్పుడు రైసు, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజు, ఫ్యాట్స్, మినరల్స్. ఓకేనా? సో పల్ప్ మీరు ఏదైనా చూసుకోండి మొక్కల నుంచి, ఈవెన్ ప్రోటీన్స్ కూడా. ఇప్పుడు తెలివైన వ్యక్తి కామెంట్ సెక్షన్లో ఏమని అంటాడంటే, సార్ మీరు ప్రోటీన్స్ మొక్కల నుంచి వస్తాయి అంటారు కదా, కానీ మొక్కలు ప్రోటీన్ కావాలంటే నైట్రోజన్ ఉండాలి కదా, మరి నైట్రోజన్ మొక్కలు తీసుకుంటాయా? తీసుకోవు కదా, మీకు తెలియదు ఆ విషయం అని అడుగుతారు. యాక్చువల్గా చెప్పాలి అంటే మొక్కలు నైట్రోజన్ని తీసుకుంటాయి, కానీ ఒకరు హెల్ప్ చేస్తారు, ఒక చోటా వ్యక్తి హెల్ప్ చేస్తాడు. ఎలా అంటే ఆ వ్యక్తి పేరే రైజోబియం. ఆ వ్యక్తి పేరేంటి? రైజోబియం. ఇక్కడ చిన్న డాట్ల కింద పెట్టాను చూసారా, ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఈయన పేరు ఏంటంటే రైజోబియం. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, మొక్కలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా నైట్రోజన్ అనేవి తీసుకోలేదు. నైట్రోజన్ మన భూమి మీద 78% ఉందిరా యాక్చువల్గా. అయితే సడన్గా ఏమవుతుంది, యాక్చువల్గా ఈ మొక్కలు అనేవి దాన్ని అబ్జర్వ్ చేసుకోలేవు. మరి మొక్క ఇప్పుడు మొక్కలో నుంచి ఇప్పుడు సోయాబీన్స్ ఉన్నాయి. సోయాబీన్స్ మనకు మొక్కలో నుంచి యాక్చువల్గా వస్తున్నప్పుడు ఆ సోయాబీన్స్లో హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. ఎలా అంత హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది? బికాజ్ ఆఫ్ నైట్రోజన్. మరి ఈ నైట్రోజన్ ఎలా తీసుకుంటుందంటే దీనికి నైట్రోజన్ సైకిల్ అని ఒక పిక్చర్ కూడా ఉంటుంది మీకు, అది డీటెయిల్గా నేను చెప్తాను ఆ క్లాస్లో. సో రైజోబియం అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి రైజోబియంని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. అంటే ఇది ఈ రూట్ పైన ఉండి అంటే ఒక సింబాయిటిక్ రిలేషన్షిప్లో ఉంటుందన్నమాట రూట్స్లోని. అంటే ఈ మొక్క దీనికి చోటేస్తుంది ఈ బ్యాక్టీరియాకి. ఈ బ్యాక్టీరియా నుంచో సాయిల్లో ఉండే నైట్రోజన్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఈ మొక్కకి అందిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఈ నైట్రోజన్ సాయంతో మొక్క ప్రోటీన్ని తయారు చేస్తుంది. సో అది మాట. నైట్రోజన్ని మొక్కలు డైరెక్ట్గా అబ్జర్వ్ చెయ్యవు. రైజోబియం అనే దానివల్ల ఇవి సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి. లేదు సార్ రైజోబియం లేదు, మరి ఏంటి పరిస్థితి అంటే అందుకే కదా మన ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫెర్టిలైజర్స్ మీరు చూడండి రైతులు మొక్కలకి వేస్తూ ఉంటారు. ఎందుకు అంటే భూమిలో నుంచి నైట్రోజను ఎక్కువ మోతాదులో రాకపోతే అది నైట్రోజన్ ద్వారా ఎక్కువగా నైట్రోజన్ లేకపోతే మరి ప్రోటీన్ని తయారు చేయలేదు కదా. సో అందుకనే ఫార్మర్స్ కూడా మొక్కలు బాగా ఇది అవ్వాలంటే నైట్రోజన్ ఉండాలని చెప్పి ఫెర్టిలైజర్స్ రూపంలో ఎరువుల రూపంలో మొక్కకి అందజేస్తారు. ఇదండి ఫోటోసింథసిస్కి సంబంధించిన కొన్ని పాయింట్స్. ఐ హోప్ ఫోటోసింథసిస్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఫార్ములా ఇందాక అక్కడ ఆల్రెడీ రాశాను కాబట్టి ఇక్కడ రాయలేదు. C6H12O6 గ్లూకోజ్ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు. అలాగే మొక్కలో మనకి సెల్యులోజ్ ఉంటుంది,
అలాగే మొక్క గ్రీన్ కలర్లోకి ఉండడానికి కారణం యాక్చువల్గా మొక్క గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, యాక్చువల్గా ఈ గ్రీన్ కలర్ వల్లే మనకి ఫోటోసింథసిస్ అనేది బాగా జరుగుతుందండి. ఎక్కువగా ఫోటోసింథసిస్ జరిగే కలర్ ఏంటంటే గ్రీన్ కలర్. ఇది యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ అనే గ్రీన్ పిగ్మెంట్ వల్ల మనకి మొక్క అనేది ఫోటోసింథసిస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మ్యాక్సిమం కొన్ని పాయింట్స్ అయితే వదలలేదు, మ్యాక్సిమం అన్నీ చెప్పాను. ఏమైనా మిస్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇక్కడతో మీకు అర్థమైంది కదా. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫోటోసింథసిస్ అందరికీ అర్థమైంది కదండి. అంటే మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాయి, ఎలా దాన్ని వినియోగించుకుంటున్నాయో మీకు అర్థమైంది. సో రెస్పిరేషన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఆర్గానిజమ్స్ అన్నింటిలో మనం రెస్పిరేషన్ జరుగుతుంది అని. అయితే ఇప్పుడు రెండింటికి తేడా ఏంటో ఒకసారి నేను సింపుల్గా పాయింట్స్ రాశాను ఇక్కడ. ఒకసారి ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫోటోసింథసిస్ ఫస్ట్ పాయింట్ ఏంటండి, ఓన్లీ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్, ఓన్లీ మొక్కల్లోని మాత్రమే జరుగుతుంది. రెస్పిరేషన్ ఓన్లీ అక్కర్ ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్, అన్ని ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. రెస్పిరేషన్ ఇప్పుడు ఫోటోసింథసిస్లో జరుగుతుందా అంటే ఎస్ జరుగుతుంది. యాక్చువల్గా ఇందాక మీకు చెప్పాను, ఆకులోని టొమాటోలోని ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి జరుగుతాయి. వాయువులో మార్పిడి అంటారు దాన్నే తెలుగులో. వాయువులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, దాని నుంచి దీనికి, దీని నుంచి దానికంటే మొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇవ్వడం అనేది. ఓకేనా. అలాగే మరి మొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి రాశాను, CO2 కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్. మరి మనకి రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది, CO2 అనేది బయటకు వదిలేస్తాం మనం, రిలీజ్డ్ అవుట్ సైడ్. నెక్స్ట్ అలాగే గ్లూకోజ్ ఫార్మ్లో మీరు చూసినట్లయితే C6H12O6 అనేది సింథసైజ్ అవుతుంది, తయారవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏమవుతుంది, రెస్పిరేషన్లో గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అంటే ఇంకా సింప్లర్ సబ్స్టెన్స్ కింద తయారవడం అన్నమాట. అర్థమైందా, లోపల ఉన్న గ్లూకోజ్. ఓకే. సో అలాగే మొక్కలో ఏం జరుగుతుంది, ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ బయటికి రిలీజ్ అవుతుంది. ఓకే. మరి మనలో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ మనం వినియోగించుకుంటాం ఇన్సైడ్, అది అవుట్ సైడ్కి వదిలేస్తే మనం ఇన్సైడ్ తీసుకుంటాం ఆక్సిజన్ని. ఓకేనా. మొక్కలో ఏం జరుగుతుంది, వాటర్ అనేది బ్రేక్ డౌన్ జరుగుతుంది, మనం ఏం చేస్తాం, వాటర్ అనేది రిలీజ్ చేస్తాం. ఓకే. సో అలాగే మొక్కలో ఏముంటుంది, క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా క్లోరోప్లాస్ట్ అని. ఓకేనా. దానికి మెయిన్ థింగ్ అదే క్లోరోప్లాస్ట్. మనకి క్లోరోఫిల్ అనే గ్రీన్ పిగ్మెంట్ వల్ల ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది, అది ఎనర్జీని కన్జర్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సన్ రేస్ ద్వారా. ఓకే. సో మనలో ఏంటి, మైటోకాండ్రియా కోసం మీరు అందరూ వినే ఉంటారు, దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలుస్తారు. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ అన్ ఎనాబాలిక్ రియాక్షన్ అంటే ఫుడ్ మెటీరియల్ని సింథసైజ్ చేస్తుందన్నమాట. అంటే ఎనాబాలిక్ అంటే మేకింగ్, అంటే తనకు తాను ఆహారాన్ని తయారు చేసుకుంటుందన్నమాట. మరి ఇక్కడ ఏంటి, కెటాబోలిక్ రియాక్షన్ అంటే ఫుడ్ మెటీరియల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది, ఇటువైపు తయారవుతుంది, ఇటువైపు బ్రేక్ డౌన్ అవుతుంది. అందుకే ఎనాబోలిక్ రియాక్షన్, కెటాబోలిక్ రియాక్షన్ని మనం మెటాబోలిక్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక రిడక్షన్ ప్రాసెస్. అంటే మనకు ఆక్సిజన్ని వదిలేస్తుంది కదా, బయటకు వదిలేస్తుంది, ఆక్సిజన్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ఇది ఒక రిడక్షన్ ప్రాసెస్ అవుతుందన్నమాట. మనం ఆక్సిజన్ని కన్సర్వ్ చేస్తున్నాం, దట్స్ వై ఇట్ ఈస్ ఏ ఆక్సిడేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ అనే ఎండోథర్మిక్ రియాక్షన్. ఇందాకలే చెప్పాను, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే లోపలికి తీసుకుంటుంది, అంటే హీట్ని గెయిన్ చేసుకుంటుంది, ఎనర్జీని అబ్జర్వ్ చేస్తే దాన్ని ఎండోర్జెనిక్ రియాక్షన్ అంటారు, లేదంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అని అంటారు. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏం చెప్పాను, బయటకు వదిలేయడం. ఎక్సో అంటే అవుట్ అని అర్థం, థెర్మో అంటే హీట్ అని అర్థం. ఎనర్జీ అనేది రిలీజ్ బయటకు అవుతుందన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా దీనికి, ఇప్పుడు చెక్క ముక్కను కాల్చో, మంట బయటకు వస్తుంది, వేడి అనేది బయటకు వెళ్తుంది కదా. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకేనా. సో యానాబాలిజంని కెటబాలిజంని కలిపి ఏమంటారు, మెటాబాలిజం రియాక్షన్ అని అంటారు. మైటోకాండ్రియాని ఏమని పిలుస్తారు, ఇక్కడ రాసిన చూడండి, ఇది వన్ ఆఫ్ ద సెల్ ఆర్గనెల్, సెల్కి సంబంధించిన అవయవం. మైటోకాండ్రియా అనేది సెల్లో ఒక పార్ట్ అని అర్థం అన్నమాట. సో సింపుల్ కొన్ని పాయింట్స్ చూద్దాం. ఓకే. ప్రతి రెస్పిరేటరీ రియాక్షన్స్ అనేవి మనకి సెల్ ఆర్గనెల్స్, అంటే సెల్ యొక్క అవయవాల ద్వారా మనకి జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద అవయవం ఏంటంటే మైటోకాండ్రియా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది సెల్లో ఒక మైటోకాండ్రియా. ఇది చూడడానికి మనకు చూడండి ఒక దాన్ని ఏమంటారు, ఏదో గింజ అంటారు, చిక్కుడు గింజ, ఏదో గింజని మనం సగం కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట, గింజ షేప్లో ఉంటుంది. ఈ మైటోకాండ్రియా అనేది మనకి బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్లో మనకి ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. దీని యొక్క రెస్పిరేషన్ ప్రాసెస్ కూడా మనకి బోత్ ప్లాంట్ అండ్ యానిమల్స్లో ఒకేలా ఉంటుంది.
దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరు మైటోకాండ్రియాని గమనించినట్లయితే లోపల మీకు చూడండి డిఎన్ఏ ఉంటుంది, అలాగే రైబోజోమ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ గమనించండి, ఇక్కడ మీకు రాశాను, ఇక్కడ ఇమేజ్లో ఉన్నాయి కదా, మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి, ఏటీపీ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఆ ఏటీపీయే మనం ఎనర్జీ కింద వాడుతాం. ఏటీపీ అంటే ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఓకేనా, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. సో అలాగే ఇక్కడ చూడండి, ఈ చిన్న చిన్న డాట్స్లో ఉండేవి గ్రాన్యూల్స్ అంటారు. ఈ బయట కన్నాల్లో ఉండే వాటిని పోరిన్స్ అంటారు. ఓకేనా, ఈ గ్యాప్ను చూసారా, దీన్ని ఇంటర్ మెంబ్రన్ స్పేస్ అని అంటారు. ఇంటర్ మెంబ్రన్ స్పేస్ అంటారు. లోపల ఉన్నదాన్ని ఇన్నర్ మెంబర్ స్పేస్ అంటారు. ఈ బయటకు ఉండేదాన్ని అవుటర్ మెంబర్ అని అంటారు. ఓకే, సింపుల్ అవి గుర్తుపెట్టుకోవడం. ఓకేనా, సో ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మ్యాట్రిక్స్లోకి చెప్తాం అన్నమాట, అంటే మ్యాట్రిక్స్ రూపంలో ఉంటుందని చెప్పేసి. ఓకే, సో ఇందులో ఏటీపీ సింథసిస్ మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి, అలాగే డిఎన్ఏ రైబోజోమ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ అయితే మైటోకాండ్రియా మనం చూసినట్లయితే మైటోకాండ్రియా ఎనర్జీ అనేది మనకి ఏటీపీ రూపంలో ఫామ్. ఇప్పుడే చెప్పాను కదా, మైటోకాండ్రియా ఎనర్జీ మనకి రిలీజ్ అయ్యేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ అంటే ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఏటీపీని మనం ఏమంటామంటే ఎనర్జీ కరెన్సీ అంటాం. మనకు అసలు బాడీలో ఎనర్జీ వస్తుంది అంటే అది ఏటీపీ వల్లే. ఓకేనా, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఓన్లీ ఏటీపీ వల్ల అంటే అది సింథసైజ్ అవ్వడం వల్ల. మరి మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని ఎందుకంటారంటే పవర్ ఎనర్జీ కదా, సో అది మాట. సో ఇక్కడ చూడండి, మైటోకాండ్రియా వాజ్ ద ఆర్గనల్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద మోస్ట్ యూకారియోటిక్ సెల్స్. సో దే హ్యావ్ మెనీ ఫంక్షన్స్ సచ్ యాజ్, చూడండి, ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. మళ్ళీ అదే పాయింట్ రాశాను నేను. త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఓకే, అలాగే ఇది ఏం చేస్తుంది, స్టోరింగ్ కాల్షియం ఫర్ సెల్ సిగ్నలింగ్ యాక్టివిటీస్. ఇది చేస్తున్న ఫంక్షన్స్ అండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. స్టోరింగ్ కాల్షియం ఫర్ సెల్ సిగ్నలింగ్ యాక్టివిటీస్. ఓకే, అలాగే జనరేటింగ్ ద హీట్ అండ్ మీడియేటింగ్ ద సెల్ గ్రోత్ అండ్ డెత్. ఓకే, సెల్స్ చచ్చిపోతే మీకు తెలుసు కదా. ఓకే, డీటాక్సిఫైయింగ్ ద అమోనియా ఇన్ ద లివర్ సెల్స్, అలాగే కంటైనింగ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. ఓకేనా, దాని యొక్క ఓన్ డిఎన్ఏ ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి దాని లోపల. ఇందాక చూసారు కదా ఇమేజ్లో, సో ఆ విధంగా మాట. అలాగే ఇక్కడ చూడండి, మైటోకాండ్రియా హ్యావ్ ద డబుల్ మెంబ్రెన్ స్ట్రక్చర్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 3 మెంబ్రెన్స్, అవుటర్ మెంబ్రెన్ అని, తర్వాత ఇన్నర్ మెంబ్రెన్ అని, తర్వాత అలాగే ఫోల్డ్స్ ఉంటాయి. ఆ ఫోల్డ్స్ని అక్కడ పేరు లేదండి, క్రిస్టీ అంటారు అన్నమాట, క్రిస్టే. ఓకే, ఆ ఫోల్డ్స్ని ఏమంటారంటే క్రిస్టీ అంటారు. దాని లోపల మళ్ళీ మనకి ఇన్నర్ మెంబ్రెన్ ఉంటుంది. దీంట్లో మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇన్నర్ మెంబ్రెన్లో మనకి ఏముంటుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది ఉంటుంది. ఇదే మనకి ఏం చేస్తుందంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏటీపీని సింథసైజ్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట, ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది. అలాగే స్పేస్ బిట్వీన్ ద 2 మెంబ్రెన్స్ ఇస్ కాల్డ్ ఇంటర్ మెంబ్రెన్ స్పేస్. అది కూడా చదివాను అక్కడ మీకు. అలాగే ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద మెంబ్రెన్ ఏమంటాం అంటే మనం మ్యాట్రిక్స్ అని పిలుస్తాం అన్నమాట. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మైటోకాండ్రియాకి సంబంధించింది. అలాగే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలుస్తారు. అలాగే ఇంకేదైనా ఉంది అంటే దే ఆర్ ద ప్రొవైడ్ ద మోస్ట్ ఎనర్జీ ఆఫ్ ది సెల్స్ ఇన్ బయోకెమికల్ రియాక్షన్స్. అది ఏటీపీ రూపంలో ఇస్తాయని చెప్పాను కదా, సో అవి మాట. సో ఇవి అండి మైటోకాండ్రియాకి సంబంధించిన కొన్ని పాయింట్స్. సో అలాగే స్టేజెస్ ఆఫ్ రెస్పిరేషన్ మనం చూసినట్లయితే దెర్ ఆర్ 3 టైప్స్. సో వన్ ఈజ్ గ్లైకాలసిస్ అంటే ఇందులో మనకి పైరువిక్ యాసిడ్ అనేది సింథసిస్ అవుతుంది. ఓకే, అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో సైటోప్లాస్మా. ఓకే, సైటోప్లాస్మాలో మనకి ఇది జరుగుతుంది అన్నమాట. అలాగే ఇంకొకటి వచ్చేసరికి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి కెర్బ్స్ సైకిల్. దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా పిలుస్తారు. ఈ కెర్బ్స్ సైకిల్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా పిలుస్తారు. ఇది మనకి మ్యాట్రిక్స్లో జరుగుతుంది. అందుకే ఫస్ట్ ఇమేజ్ చూపించాను మీకు. కెర్బ్స్ సైకిల్లో మ్యాట్రిక్స్ ఇందాక లిక్విడ్ ఫామ్లో ఉంటుందని చూపించాను కదా లోపల, సో అందులో జరుగుతుంది అన్నమాట ఈ సైకిల్. అలాగే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఇది అందరికీ మీకు తెలుసు. ఈ స్టేజ్లో మనకి లాట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఫింగర్ లైక్ స్ట్రక్చర్, క్రిస్టీ అని చెప్పాను కదా ఆఫ్ మైటోకాండ్రియా, సో అందులో జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అది నెట్ గెయిన్ ఆఫ్ ఏటీపీ అంటే 36 అంటారండి. సో ఇది బిట్లో అడిగాడు, అందుకే ఇక్కడ రాసాను నోట్ పాయింట్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ మనం చూసినట్లయితే ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏరోబిక్ అక్కర్ ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్, ఎనరోబిక్ అక్కర్ ఇన్ ఓన్లీ ఫ్యూ మైక్రో ఆర్గానిజమ్స్. ఎనరోబిక్కి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్, బ్యాక్టీరియా, ఫంగి, ఇవన్నీ కూడా ఎనరోబిక్ రెస్పిరేషన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్.
సో అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏరోబిక్ వచ్చేసరికి మనకి ఏంటి, ఎయిర్ ద్వారా ఎయిర్ ఆక్సిజన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. కానీ ఎనరోబిక్లో ఆక్సిజన్ని మనం యూటిలైజ్ చేసుకోం. సింపుల్గా నేను ఇక్కడ రాసాను, అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఏరోబిక్లో ఆక్సిజన్ అనేది యూటిలైజ్ అవుతుంది, అనరోబిక్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ అనేది యూటిలైజ్ అవ్వదు. అలాగే ఫుడ్ మెటీరియల్ అనేది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవుతుంది ఏరోబిక్లో. అనరోబిక్లో పార్షియల్గా బ్రేక్ డౌన్ అవుతుంది, ఫుడ్ అనేది కంప్లీట్గా మనకి బ్రేక్ డౌన్ అవ్వదు. అలాగే ఏరోబిక్లో హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, బట్ అనరోబిక్లో నో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వాస్ రిలీజ్డ్. అయితే ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్స్ మనం చూసినట్లయితే ఏరోబిక్లో మనకి ఎండ్ ప్రోడక్ట్స్ ఏమొస్తాయి, బయటకి ఏం వదులుతాం, కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2. ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్స్ ఏమొస్తాయి వీటి నుంచి మనకి, ఇథైల్ ఆల్కహాల్, లాక్టిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టిక్ యాసిడ్ అంటే మీరు గట్టిగా పరిగెట్టారండి, ఫాస్ట్గా పరిగెడుతున్నారు, ఊపిరి అందుకోవట్లేదు, లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్ళి ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు చూడండి ఊపిరి బిగబెట్టి గట్టిగా బరువులు ఎత్తుతారు, అంటే ఆ టైంలో మీరు ఆక్సిజన్ని తీసుకోరు. ఆ టైంలో బాడీ లోపల ఏం జరుగుతుందంటే, మన బాడీకి ఆక్సిజన్ ఎప్పుడైతే అందదో మన బాడీ లోపల మనకి లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో అది వన్ ఆఫ్ ద అనరోబిక్ రెస్పిరేషన్ టైప్లో వస్తుందన్నమాట. సో ఓకేనా, అలాగే అనరోబిక్ రెస్పిరేషన్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. అది ఒకటి గ్లైకోలసిస్, ఇంకొకటి ఫెర్మెంటేషన్. ఓకే, సో ఫెర్మెంటేషన్లో మనం ప్రొడక్ట్స్ చూసినట్లయితే దీనికి ఫెర్మెంటేషన్ ప్రాసెస్, ఇప్పుడు పాలు చూడండి పెరుగుగా మారితే మనం చెప్తాం కదా, దాన్ని ఏమంటాం, లాక్టో బ్యాసిలస్ అనే ఒక బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల పాలు అనేది పెరుగుగా మారుతుంది అంటాం కదా. సో ఇవన్నీ మనకి చూడండి కర్డ్, వైన్, బీర్, బ్రెడ్, ఇవన్నీ ఫెర్మెంటేషన్లోని భాగాలే. ఇందులో మనకి ఇథైల్ ఆల్కహాల్, బ్యూటరిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అనేవి ఉంటాయన్నమాట, అంటే పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా, సో మీకు ఆల్రెడీ ప్రోడక్ట్ చెప్పాను, C6H12O6. సో దీన్ని మీరు బ్రేక్ డౌన్ అయినట్లయితే చూడండి C2H5OH అంటే ఇథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ. ఓకేనా, సో వెన్ వీఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇన్ అవర్ బాడీ హ్యూమన్ మజిల్స్ ఆర్ రిలీజ్ లాక్టిక్ యాసిడ్. ఇప్పుడే చెప్పాను, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనుషులు వాళ్ళ లోపల ఏ యాసిడ్ రిలీజ్ అవుతుందని అడిగితే మీరు ఏం చెప్తారు, లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయిందని చెప్తారన్నమాట. సో ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ రాసాను మీకు. ఏరోబిక్ అంటే మనం ఎయిర్ అని అర్థం, విత్ ఆక్సిజన్ అని అర్థం. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేవి మనకు ఒక ఫిజికల్ యాక్టివిటీస్, మన యొక్క హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే రోజు జాగింగ్ చేయాలంటారు, లేదంటే ఎక్సర్సైజ్ కానీ ఏదైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి చేయాలంటారు డైలీ కూడా. ఎందుకంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేవి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, ఏదైనా సరే ఏదైనా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేవి మీ యొక్క కార్డియో వాస్కులర్ హెల్త్ని పెంచుతాయి అన్నమాట. కార్డియో అంటే మనకి హార్ట్ యొక్క హెల్త్ని బాగా పెంచుతుంది అన్నమాట. మీ మూడ్ పెరుగుతుంది, తర్వాత హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి. ఓకేనా, బాడీ అనేది చాలా పాజిటివ్ మైండ్తో ఉంటుందన్నమాట, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది బాడీ. సో అనరోబిక్ అనేది వితౌట్ ఎయిర్ అన్నమాట. అందుకే సింపుల్గా ఇక్కడ చూడండి, వితౌట్ ఎయిర్ ఆర్ వితౌట్ ఆక్సిజన్. అనరోబిక్ అంటే ఆక్సిజన్ లేనిదని అర్థం. ఓకేనా, అనరోబిక్ ఎక్సర్సైజ్ ఆర్ షార్ట్ అన్నమాట, ఇవి షార్ట్ టర్మ్ ఉంటాయి. ఓకేనా, మీరు ఎక్కువసేపు చేయలేరు వీటిని. యాక్చువల్గా ఒక్కసారిగా ఇంటెన్స్ బర్స్ట్ అవుతుందన్నమాట, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎనర్జీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇందాక చెప్పాను కదా, సో ఆ విధంగా. అనరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు స్ప్రింటింగ్, వెయిట్ లిఫ్టింగ్, జంపింగ్, త్రోయింగ్. చూడండి ఆ టైంలో మనం ఊపిరి విపెడతాం కదా, అంటే ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోం ఆ టైంలో. అప్పుడు మన యొక్క మజిల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుందన్నమాట, పవర్, స్పీడ్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ డిఫరెన్సెస్ నేను చెప్పేశాను. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేవి మనకి ఆక్సిజన్ యూజ్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తాయి ఎనర్జీని. ఓకేనా, సో అలాగే అనరోబిక్ మనకి ఏం చేస్తుంది, అనరోబిక్ ఎక్సర్సైజ్లో మనకి ఆక్సిజన్ ఆబ్సెంట్లో ఉంటుంది, హై ఇంటెన్సిటీ ఉంటుంది, బట్ షార్టర్ డ్యూరేషన్, తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ టైం అనేది ఉండదన్నమాట. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అనేవి కార్డియోవాస్కులర్ అంటే మన యొక్క హార్ట్ యొక్క హెల్త్ని పెంచుతుంది, అలాగే రెస్పిరేటరీ సిస్టంలో మంచిగా ఉపయోగపడుతుంది. ఊపిరి చాలా నీట్గా తీసుకురండి, మనం ఊపిరి మీద ఫోకస్ చేయం. రోజుకి ఎర్లీ మార్నింగ్ ఒక 10 నిమిషాలైనా సరే ఊపిరి మీద మనం బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఊపిరి అనేది గట్టిగా పీల్చి మెల్లగా వదలడం. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంటే మనకి ఏరోబిక్ ప్రాసెస్లో మనకి మంచిగా అనేది బ్రీతింగ్ అనేది జరుగుతుంది, బ్లడ్ యొక్క ట్రాన్స్ఫర్ కూడా నీట్గా జరుగుతుంది అన్నమాట. సో ఇది రెస్పిరేషన్ లెసన్కి సంబంధించిన కాన్సెప్ట్. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూడండి 7th లెసన్లో మనం డైజెస్టివ్ సిస్టమ్, చాలా బాగుంటుందండి లెసన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.